शिवाय गुरवे नमः। 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 రాగద్వేషాల కారణంగానే పరిస్థితులు, వస్తువులు లేక వ్యక్తులు సుఖదుఖాలు కలిగిస్తాయి. ఇదంతా మనో విక్షేపణే అని జీవుడు గుర్తించడు. మానసిక పరిస్థితిని అనుసరించి మాత్రమే పరిస్థితులను, వస్తువులను, వ్యక్తులను చూస్తారు. నిజానికి అవన్నీ యథాతథంగానే ఉన్నాయి. ఈ మనస్సే బంధానికి, దుఃఖానికి, మోక్షానికి, సుఖానికి కారణం. మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని ఉపనిషత్తుల్లో చెప్పబడుతూ ఉంటుంది. ప్రజలు అంటే మనుషులు అనుకోండి, జీవుడు వేరే వాళ్ళు, బంధువులు కానీ ఎవరైనా నిందించినప్పుడు దుఃఖం కలుగుతుంది. సరి అయిన రీతిలో ఆలోచించినప్పుడు అదే మనో వికాసానికి సాధనమవుతుంది. ఎదుటివారు అన్న మాటలు నిజమైతే మనల్ని మనము సంస్కరించుకోవాలి. లేదు, వాటిని మర్చిపోవచ్చు. అంటే వారు అబద్ధంగా మిమ్మల్ని ఏదన్నా అన్నా చేసినా కూడా దాని గురించిన ఇది అక్కర్లేదు. వారు నిజమే అంటే గనక, అంటే మీరు చేసిన పని మంచిది కాదని వారు అన్నప్పుడు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి, పట్టించుకోక్కర్లేదు. లేకపోతే నిన్ను విమర్శించే వానికి నీ పెరట్లో వసతి కల్పించినట్లయితే నీళ్లు డబ్బు అవసరం లేకుండా నిన్ను లోపల బయట కూడా పరిశుభ్రం చేస్తాడని అంటారు. నిందక నీయరై రాఖియే అంగన కుటి చవాయ వినుపాని అంటే ఇది బహుశా ఆ హిందీ కూడా కాదు అన్నారు, ఇది మరాఠీ ఏమో. నిర్మలకరై శుభాయ అన్నారు. అంటే విమర్శ, సద్విమర్శ అంటాం మనం. సద్విమర్శ ఎప్పుడు కూడా నిజంగా మంచివాడైతే వాడు మారడానికి అవకాశం ఉంది. మంచి విమర్శ, నిజమైన విమర్శ. మీరు డైలాగులు కొడతారు కదా, మా మంచికే మీరు కోపడుతున్నారండి అని. అది గురువులు ఎప్పుడు సద్విమర్శ చేస్తారు. వారికి వేరే వాటితో పని ఏంటండి, ఆశించరు కాబట్టి. కాబట్టి అదే బాహ్య ప్రపంచంలో వాళ్ళు ఎవరైనా సరే సద్విమర్శ అది నిజమైతే నీ సంగతి నీకు తెలుసు కదా, వాడు అన్నాడు అని నువ్వు ఫీల్ అవ్వకుండా వాడు నిజమే అన్నాడు అన్నది నువ్వు గ్రహించినప్పుడు నిన్ను నువ్వు బాగు చేసుకుంటే సరే. వాడు అబద్ధమే అన్నాడు అనుకుందాం, అంటే నిందారోపణలు ఎన్నో జరుగుతుంటాయి నీ గురించిన అబద్ధాలు కానివ్వండి, ఏదైనా సరే. కొంతమంది మనుషుల ముందరే అనేస్తారు, మన ముందరే ఏదో వేరే మాటలు అనేస్తారు. వాటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ సంస్కారాన్ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి నేను అన్న కారణంగా, అంటే ఈ అహంకారం కారణంగా వాడంటే నేను మారాలా, లేదా వాడు నన్ను అనేది ఏంటి, ఇలాంటి నేను ఇంత గొప్పవాడిని ఏవో భావాలు ఉంటాయి కదా, కారణంగా మారరు జీవుడు అనేవాడు. ఏ వస్తువునైనా స్పష్టంగా చూడాలంటే తగినంత దూరం నుంచి చూడాలి. దూరం ఎక్కువైనట్లయితే వస్తువు స్పష్టంగా కనపడదు, దగ్గరగా ఉన్నప్పుడు కూడా కనపడదు. కాబట్టి నీతో నువ్వు తాదాత్మ్యం చెంది, అంటే ఆ యొక్క నేనుతో, నేను ఫలానా కారణంగా నేనని తెలుసుకోలేదు. విచిత్రంగా అన్నా ఇదే నిజం. ఇతరులు బాగా అంచనా వేయగలుగుతారు. కాబట్టి సద్విమర్శకుల మాటలను శ్రద్ధగా ఆలకించి తమను తాము మార్చుకోవాలి. వారి మాటలకి బాధపడవలసిన ఆవశ్యకత లేదు. ఒక మహాత్ముడిని విమర్శించారు.
అప్పుడు ఆయన ఇలా అన్నట్ట ఆ విమర్శించిన వాడితో, నేను మూర్ఖుడనని నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, అందరికీ తెలుసుననే నేను అనుకున్నాను అన్నట్ట. ఏ వ్యక్తి అయినా తాను చేసిన అసత్యపు నిందారోపణలకు అవతలి వ్యక్తి పోయినట్లయితే ఇంధనం లేని అగ్ని వలె సహజంగా శాంతిస్తారు. అందుకని ఎవరైనా మీ గురించి మామూలు మాటల్లో చెప్పాలంటే అవాకులు చెవాకులు అవి కనుక వారు అన్నప్పుడు మీరు వాటికి స్పందించక్కర్ల, మీరు వాటిని అసలు గుర్తించక్కర్లేదని అర్థం. అలా ఎంతమందికని మీరు సంజాయిషి ఇచ్చుకోగలుగుతారు? ఇది అబద్ధము, ఇది నేను అనలేదు, వీడనలేదు, వాడనలేదు, ఇలా ఎన్నని చెప్తారు. కాబట్టి అలాంటి విమర్శలకి అసలు మీ మనసులో స్థానం ఇవ్వరాదు. లక్ష్య ప్రాప్తిలో దైవీ శక్తులు మనకు సహాయం చేస్తాయి, విఘ్నాలు కలిగిస్తాయి, కానీ వాటికి చలించకుండా ఉండగల శక్తి వ్యక్తి సంపాదించుకోవాలి. అంటే ఉంది, సంపాదించడం ఎక్కడి నుంచో లేదు. మనం ఇందాక స్థాస్థ అని చెప్పుకున్నాం కదా, అలా స్థిరంగా ఉండాలి. మొన్న కూడా చెప్పారు కదా, ఇప్పుడు ఆ భిక్షకుడు ఎలా అయితే స్థిరంగా ఉన్నాడో దృఢ బుద్ధితో అలా ఉండగలగాలి. అంటే ఎవరైతే ఆ పరమాత్మ రక్షణలో ఉంటారో వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. సినిమాల్లో చూస్తారు కదా, తపస్సు చేసే వాళ్ళకి రంభ ఊర్వశులు వస్తారు, అది ఇది. కొంతమంది చలిస్తారు, కొంతమంది చలించకుండా ఇంకా చేస్తే వాళ్ళు విసుగొచ్చి వెళ్ళిపోలేదు, అప్పుడు కదా దేవుడు వచ్చాడు. ఇది అంతే. కాబట్టి నువ్వు చలించకుండా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటావు. లేదు అంటే నేనే. వ్యాధి, బాధ, గాయం మొదలైన కష్టాలు శరీరం ఇస్తుంది. ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాలను కూడా ఇప్పిస్తుంది. శరీరం ఎడల మనకు గల దృక్పథమే ప్రభావితం చేస్తుంది. జాతక గ్రహాలను నమ్మేవారు ఎప్పుడు జ్యోతిష్కులను సంప్రదిస్తారు. జాతకాలు చూసుకుంటూ ఉంటారు, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏంటి అని. వాటిని చదువుతూ ఉంటారు. వాటి ప్రభావం వల్లనే నాకు ఇలా ఉంది, అలా ఉంది అని అంటూ ఉంటారు. కష్టాలలో ఉన్న ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాట. ఆయన చెప్పాట, సరే మీకు కొన్ని కష్టాలు ఉన్నాయి, తదుపరి కూడా ఉంది, విచారించకండి, అప్పటికి అలవాటైన కారణంగా మీకు ఇంకా దుఃఖం కలగదన్నట్ట. సినిమాల్లో కూడా ఉంది ఈ జోకు. తర్వాత నాకేమిటి డబ్బులు వచ్చేస్తాయన్నట్ట. కాదురా, నీకు అలవాటైపోయింది కదా, ఇక తర్వాత పర్వాలేదు. కాబట్టి ఇక్కడ అవేమి విమర్శించటం కాదు జాతకాలని, వాటిని ఏమిటి అంటే నీవు వెళ్ళే దారిని బట్టి ఉంటుంది ఏదైనా సరే. నీవు ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాలి? ఏ కష్టం నీ దగ్గరకు వస్తుంది అసలు? నువ్వు ధర్మంగా లేనప్పుడే ఇవన్నీ గోలలు. ఇటు పరిగెత్తాలి, అటు పరిగెత్తాలి, ఏదో చెయ్యాలి. వర్తమాన పరిస్థితి గత కర్మల ఫలితం. ఏదైతే అంటే ఏ విత్తనం నాటితే ఆ వృక్షమే వస్తుంది. కానీ నువ్వు అధర్మం చేస్తే అదే అనుభవించాల్సి వస్తుంది. అయితే చాలా మటుకు అందరూ ఏమన్నా వచ్చే జన్మ అది ఇది అని అంటారు. అక్కర్లా, ఈ జన్మలో కూడా కొన్ని ఇస్తాడు. మరి ఈ జన్మ అంటే ముందు జన్మ, ఈ జన్మలో నువ్వు అనుభవించాలి కదా. ఇప్పుడు ఏదైతే నువ్వేమంటున్నావు, ఈ జన్మలో నేను చేసింది ఇప్పుడు అనుభవించక్కర్లేదండి, వచ్చే జన్మలో కదా నేను అనుభవించేది, కాబట్టి నేను ఎన్నన్నా పాపాలు చేయొచ్చు అన్నావు అనుకో, నువ్వు మర్చిపోయిందేంటి, అంతకుముందు ఒక జన్మ ఉంది కదా, మరి మరి ఆ జన్మలో చేసిన వెధవ పనులు అనుభవించద్దు నువ్వు. అందుకని ఒకటి అనేటప్పుడు వెనకాల, అందుకని ఏమంటారు, ఒకవేళ అవతల వాడిని చూపిస్తే 4 వేళ్ళు నిన్నే చూపిస్తున్నాయిరా అంట. కాబట్టి ఈ సంగతి గుర్తుపెట్టుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారో గమనించినట్లయితే ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ధర్మంగా ఉన్నారా లేదా, మీకు అసలు ఏం తెలియబడింది, మనుష్య జన్మ ఎందుకు వచ్చిందో తెలియబడింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనుష్య జన్మని. అలా కాకుండా ఇంకా నేనుతో ఉంటే ఇంకా నేనులే లభిస్తాయి. అప్పుడు ఏ చింత బాధించదు, భవిష్యత్తు కూడా బ్రహ్మానందంగా ఉంది.
సమయం మంచి లేక చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ బాగున్నారు, రేపు బాలేమంటారు, నిన్న బాలేదంటారు, రకరకాలుగా అంటారు. ఇవన్నీ సమయం మీద ఆధారపడి ఉన్నాయా? అందరికీ చెడు కాలమా? కాదుగా, కొంతమందికి. మరి అంటే అర్థం దేని మీద డిపెండ్ అయి లేదు. ఇది చెప్పడం ఏంటంటే మూలం నీ మనస్సే. నీ మనస్సు సరిగ్గా లేకపోతే నా గోలలు. కాబట్టి మనస్సే సుఖ దుఃఖాలకు కారణం. జన్మ మరణ సంసార చక్రానికి కూడా మనస్సే కారణం. అది అర్థం చేసుకున్నవాడు మనుష్య జన్మ సార్థకం చేసుకుంటాడు. మనస్సు అనే దానిని కంట్రోల్లో పెట్టుకుంటాడు. అసలు లేని దాని కంట్రోల్ ఏమిటండి, విచిత్రం కాకపోతే. కాబట్టి లేని దాన్ని లేనిగానే ఉంచుకుని హాయిగా ఉన్నదాంతో తృప్తిగా ఉండి సార్థకం చేసుకుంటాడు జన్మ. ఎందుకంటే ఎలా సార్థకం చేసుకోవాలో తెలిసింది కాబట్టి. తెలియకపోతే అది వేరే విషయం. తెలిసింది కాబట్టి సార్థకం. నిశ్చయంగా మనస్సు బలమైనదే. మనస్సే గుణాలను సృష్టిస్తుంది. దానిని అనుసరించే సాత్విక, రాజసిక, తామసిక కర్మలు జరుగుతాయి. కర్మలను అనుసరించి జీవునకు అనేక రకాలైన ఫలితాలు లభిస్తాయి. మనస్సే విషయాలందు ఆకర్షణ, వాటి కోసం కోరికలు, వాటిని పొందడానికి కర్మలు సృష్టిస్తుంది. సమిష్టి జగత్తు, వ్యష్టి జగత్తు, స్వప్న జగత్తు, దివాస్వప్న జగత్తు, కాల్పనిక జగత్తు అన్నిటినీ సృష్టించేది సమిష్టి లేక వ్యష్టి మనస్సే. మానసిక పరిస్థితిని అనుసరించే మనం మన జీవన శైలిని ఏర్పరచుకుని దానితోనే తాదాత్మ్యం చెందుతాం. సత్వగుణ ప్రధానమైన వ్యక్తి సత్వగుణ ప్రధానమైన ప్రపంచాన్ని సృష్టించు. ధ్యానం చేయాలని కోరుకునే వ్యక్తి దానికోసము ప్రయత్నం చేస్తాడు. దృఢంగా అంటే ఆ యొక్క సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ధ్యానానికి అనువైన ప్రదేశాన్ని తన కోసం సృష్టించుకుంటాడు, అంటే ఏర్పరచుకుంటాడు అని అర్థం. రజోగుణ ప్రధానమైన వ్యక్తి భోగ ప్రపంచాన్ని సృష్టించుకొని ఐశ్వర్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. రకరకాలుగా ఖరీదైన వస్తువులనండి, ఇక సరే భోగానికి ఏమేం కావాలో వాటి గురించి నానత. తమోగుణ ప్రధానమైన వ్యక్తి వాడి గోల వాడిది. తమో గుణం అంటే చెడు అలవాట్లు అవ్వచ్చు, బద్ధకం అవ్వచ్చు. ఇక వాటి గురించి చెప్పేది ఏముంది చెప్పండి. అసలు వాడు బద్ధకస్తుడైతే అసలు కదలడు, ఏదో తిండికి లేస్తాడు, లేదా అది కూడా లేవడు. చెడు అలవాట్లు అంటే ఇక చెప్పక్కర్లేదు. కాబట్టి వర్తమాన జీవితమే కాదు, భవిష్య జీవితం కూడా మనస్సు చేతనే నియంత్రించబడుతుంది. ఇందులో ఏం అబద్ధం లేదు, అందరికీ తెలిసిన పరమ సత్యం. మనస్సే లేని వాడికి ఇంకా భూత భవిష్యత్తులు వర్తమానాలు ఎక్కడున్నాయండి? అసలు లేనే లేవు. ఉండే అవకాశం ఏది అసలు? మనస్సు లేదు అంటే నేను లేదు. నేను లేని వాడికి ఇంకేమున్నాయండి? ఏమీ లేదు. వర్తమానం ఉందా, భవిష్యత్తు ఉందా, భూతకాలం ఉందా? ఏది లేదు. ఏది లేనప్పుడు పరమానందమే ఉంది. ఏదైనా ఉన్నప్పుడే ఆనందం లేదండి. ఏది లేనప్పుడు ఆనందం లేదా? మీ అందరికీ తెలియదు ఏం కాదుగా. ఏది లేనప్పుడు ఉన్నది ఆనందమే, మామూలుగా కూడా హాయిగా ఉంది. ఇంట్లో ఏ వస్తువులు లేవు అనుకుందాం, మీరు ఏ హోటల్కో వెళ్తారు లేదా ఎక్కడికో, అవేవి మీ వస్తువులు కాబట్టి మీరు కావు కాబట్టి ఆనందంగా ఉంటారు. ఇంట్లో కూడా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తువులు లేవనుకోండి, ఎంత హాయి అండి, శుభ్రం చేసుకోవడం తేలిక, ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, ఎంత హాయిగా ఉంటుంది. వస్తువులు చేరినా కొద్ది ఏమైందో తెలుసు కదా. ఇప్పుడు అటకలు వచ్చాయి, అటకల్లో చెత్త వచ్చింది, చెత్తలో ఇంకోటి వచ్చాయి, వచ్చాయండి రకరకాలు. మృత్యు సమయంలో జన్మాంతరాల ఈ జీవితం అంతా చేసిన కర్మఫలాల్లోని అత్యంత ప్రబలమైన సంస్కారాలు బయటపడి అవే భవిష్యత్ జన్మని యథావృత్తి తథా ఆకృతి, జన్మించే ప్రదేశం, వాతావరణం అన్నీ నిర్ణయిస్తాయి. అంతే యామతి సాగతి. ఈ వివేచనతో సదా మనస్సునందు ధ్యానించటం అత్యవసరం. అనగా సదా ఆ మనస్సులో
ఈ దుష్ట సంకల్పాలు రాకుండా గమనిస్తూ ఉండాలి, నియంత్రిస్తూ ఉండాలి. దుష్ట సంకల్పం ఒకటి వస్తే చాలండి మనసు పాడవడానికి. ఇందా చెప్పుకోలేదు విశుద్ధి చక్రం అని. దుష్ట సంకల్పం అనగానే ఏదో అవతల వాడిని పొడి చేసేదో లేదా అవతల వాడి డబ్బు పోయేదాన్ని కాదండి. మీ అసహనం దుష్టం కాదా? మీకే దుష్టం కలగజేసిన మీలో అసహనం మీకు ఆనందాన్ని ఇచ్చిందా? ఎక్కడ ఇచ్చిందండి ఆనందం? ఎక్కడ కలిగింది? అసహనం ఉన్నప్పుడు మీకు ఒక విసుగు లాంటిది వచ్చింది కదా. ఆ విసుగుతోటే కదా మాట మారింది. విసుగు లేనప్పుడు మాట మారే అవకాశం ఎక్కడుందండి? లేదు కదా. అదే చెప్తున్నారు. కాబట్టి దుష్టము ఇవన్నీ అంటే వెంటనే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా, బియాండ్ వెళ్ళక్కర్లా. మీ యొక్క అంటే పక్కవాడిని విమర్శించే మాటైనా, పక్కవాడిని చులకన చేసే మాటైనా కూడా దుష్టమే కదా. కాదని ఎలా అంటారండి? ఒకరిని బాధ పెట్టేది ఏదైనా సరే దుర్మార్గమే కదా. అది చిన్నదా పెద్దదా అసలు అనవసరం. ఒకరిని నువ్వు బాధ పెట్టావు అంటే నువ్వు చేసిన పని మంచిది కాదు, అది అధర్మమే. అయితే ఇక్కడ నిజంగా వాడు అధర్మపరుడు, మీరు వాడిని శిక్షించవచ్చు, అది అప్పుడు కూడా వాడు బాధపడతాడు అవన్నీ అన్నప్పుడు దాన్ని పట్టించుకోకర్లేదు, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ధర్మంగా ఉన్నావు, ధర్మంగా అవతల వాడిని పోపడ్డాయి, అందులో దోషం. సత్వగుణ ప్రధాన వ్యక్తి శ్రేష్టమైన జన్మను పొంది ఉన్నత లోకాలు పయనిస్తాడు. రజోగుణుడు మధ్య తరహా, తమోగుణుడు అధమ జన్మలు పొందుతాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస, జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామస. ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పినవే, మీకు తెలియందంటే ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ మీకు తెలిసినవే, మీరు విన్నవే, అనుభవించేవే. భగవద్గీతలో చెప్పక్కర్లేదండి, మీకు తెలియదు, మీరు చెప్పరు. వేదాంతం చెప్పమంటే అవతల వాడిని అందరూ వాడు వేద పనులు చేస్తే వాడి కర్మాన వాడే పోతాడులే అన్న తిట్టనండి. వాడు అనుకున్నాడు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించకపోతాడా, లేదా నా శాపం వాడికి తగలకపోతుందా అని అనలేదు. వేరే ఏమీ లేదు. కాబట్టి జగత్తంతా మనోవిలాసమే. నిరంతరం చలించే మనసుతో కూడి ఉన్నప్పటికీ శుద్ధ ఆత్మతత్వం అకర్త చైతన్యము అయి ఉన్నది. ఆత్మకి ఏమి అంటమని ఓ బోల్డ్సార్లు చదివేశారు, దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం ఏముందండి? ఏమీ లేదు కదా. ఆత్మ చైతన్యమే, దానికి ఏమీ లేవు, అదేమి చేసింది ఏమీ కాదు. కాబట్టి ఏమంటే నేనేం చేయలేదండి, నాలో ఉన్న జీవుడే చేశాడంటే జీవుడు నువ్వు వేరా? అదే కనుక ఆ జీవుడు సరే అయితే నేను వెళ్ళిపోతున్నానంటే ఏమిటి మీ పరిస్థితి? అందుకని ఏదో అంటారు చూసారా, అతి తెలివితేటలు వాడకండి. బీ స్మార్ట్ అంటే ఓవర్ స్మార్ట్ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎలాగైనది. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా అంటే మీలో ఉన్న ఆ ప్రాణశక్తి అనండి, బ్రహ్మం అనండి, ఉపాసించే దైవశక్తి ఏదైనా సరే అది మీలో ఉంది, అదే దాని పేరే ఆత్మ. కాబట్టి ఆత్మకి ఇవేమి అంటారు, మీ గుణాలేవి అంటారు. జీవుడనైనా నాకు సనాతన మిత్రుడై ఉండి ఈ ఆత్మ సాక్షిగా అన్ని చూస్తూ ఉంటుంది. మనోపాధిచే పరిమితమైన ఆత్మ అనగా జీవుడు గుణాలతో తాదాత్మ్యం చెందటం వలన విషయాలను అనుభవిస్తూ బంధంలో చిక్కుకుంటాడు. ఇవన్నీ చెప్పినవేనండి, ఇందులో ఏమన్నా కొత్త విషయం ఉందా? ఒక్కటి కూడా అయిపోయింది. ఎక్కడికి చెప్పండి, అన్ని తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తున్నా. అవే ఉంటాయండి, ఇంకా వేరేవి ఏముంటాయి చెప్పండి? ఇంట్లో ఉన్న వస్తువులు మార్చకపోతే అన్ని అవే ఉంటాయి కదా, కొత్తగా ఏముంటాయి? ఎవరన్నా అంటే ఏమీ లేవు కొత్త వస్తువులు, అన్ని అవే అంటారా? అంటారా? ఇది అంతే, మీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి, కానీ వేరే గుణాలు మార్చుకుంటే తప్ప వేరే గుణాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి రావు. అవే విషయాలను అనుభవిస్తూ బంధంలో చిక్కుకుంటాడు. అది వస్తు బంధమా, మనుష్య బంధమా, అసలు ఏ బంధమైనా సరే బంధం ఎప్పుడు బాధ కలిగించేది. రెండు పక్షులట, ఒకటి జీవుడు పరమాత్మ, రెండవది పరమ మిత్రులు. అవి రెండు ఒకే వృక్షంపై నివసిస్తూ ఉన్నాయి, అంటే శరీరం. అందులో జీవుడు నిరంతరం ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగురుతూ
చెట్టు మీది పుల్లని తీయని పండ్లను తింటూ ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవిస్తూ ఉంటుంది. మరి తిన్నప్పుడు పులుపు తిన్నా కారం తిన్నా వెంటనే అనరండి. అంటామమ్మా. అంటే కారం నచ్చిన వాడు అనకపోవచ్చు, కానీ అబ్బా కారం కూడా బాగుందని అంటాడు కదా. అంతేగాని కారం తింటూ స్వీట్ తింటున్నా అంటాడా? ఎంత బాగుందో ఈ కారం అంటాడు. లేదు. స్వీట్ తిన్నవాడు ఇది ఎంత బాగుందో తీయగా అంటాడు. అంతేగాని కారాన్ని తీయగా ఎవడు అండు కదండి. అనరమ్మా. ఆ కారం తింటే ఉంటుంది కదా మజా అంటాడు. వాడికి కారం తింటే మజా వస్తుంది, ఇంకోళ్ళకి స్వీట్ తింటే మజా వస్తుంది, ఇంకోళ్ళకి చేదు తింటే మజా వస్తుంది. ఎవరిది అంతే, పుర్రెకో బుద్ధి జీవహకో బుద్ధి. కాబట్టి ఆ యొక్క పళ్ళు తింటున్నప్పుడు రకరకాల భావనలు. ఇష్టం లేకుండా పులుపు తింటే బాధ, రకరకాలు కదండి. ఈ జీవుడు ఇలాంటి బాధలు పడుతూ ఉంటాడు. పరమాత్మ అనాసక్తంగా అకర్తగా తటస్థంగా ఉండి అన్ని చూస్తూ ఉంటాడు. ఆ పక్షికి ఆకలి అంటే ఏమీ లేదు, కోరికలు లేవు. కొత్తది కావాలని కానీ ఇంకోటని కానీ అదేం పెద్ద కోరుకోదు, హాయిగా నిమిత్త మాత్రంగా ఉంటుంది. దాని చేత ఏదైనా పనులు చేయించుకునే వాళ్ళు ఉంటే చేసి, లేకపోతే లేదు. ఎందుకంటే చేసేది చేయించేది చేయబడేది అంతా ఆత్మే. కానీ ఆత్మను గుర్తించిన వాడు నేను అన్నాడు. నేను అన్నప్పుడు ఆత్మ సాక్షి. ఈ నేను సాక్షిగా ఉన్నప్పుడు ఆత్మ ఆత్మ చేస్తుంది కాబట్టి అది అకర్తే. ఎప్పుడైనా చేసినా చెయ్యనట్టే. అందుకే జ్ఞాని లక్షణాలు సద్గురువు లక్షణాలు అలా. బల్బులో నుండి వెలువడే ప్రకాశం ఫిలమెంట్, ఆ ఫిలమెంట్ లోపల ఉంటుంది కదా, మాధ్యమంగా విద్యుత్ శక్తి వ్యక్తీకరణ. ప్రకాశం విద్యుత్ శక్తి ఉనికికి సంకేతం. ఇదే విధంగా ఆత్మ అంతఃకరణ మాధ్యమంగా స్థూల శరీరంలో జీవంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రాణం చైతన్యం యొక్క ఉనికికి సంకేతం. మనోవృత్తుల ద్వారా కూడా ఆత్మ యొక్క జ్ఞానాత్మక చిన్మయ స్వరూపం సూచిస్తుంది. నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు, కదులుతున్నావు, మెదులుతున్నావు అంటే మళ్ళీ పొద్దున్న లేచావంటే నీలో ఆత్మ ఉందనే కదండి. పొద్దున్న లేవకపోతే ఆత్మ గురించి ఆలోచించు. నువ్వు కదులుతున్నా ఏది చేస్తున్నా ఆత్మ ఉందనే కదా అర్థం. ఆత్మ లేకుండా నువ్వు ఏమన్నా చేయగలవా చెప్పండి? ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే భూత వైద్యుడు వస్తారు. సింపుల్ గా భూత వైద్యుడిని పిలుస్తారు, లేదా హనుమంతుడిని ధ్యానం చేస్తారు. అలా ఎవరన్నా ఉన్నారేంటండి? కాబట్టి విద్యుత్ శక్తి లేకుండా విద్యుత్ శక్తి ఆధారంగా పనిచేసేవి ఏవి పనిచేయవు. కాబట్టి పంకాలే అంటే ఆ వస్తువు లేకపోతే విద్యుత్ శక్తి కూడా వేస్టే కదా. విద్యుత్ శక్తికి ఉపయోగపడే ఉపకరణాలు ఉండాలి, విద్యుత్ శక్తి ఉండాలి. రెండిట్లో ఏది లేనప్పుడు, కాబట్టి దేహం లేదు ఆత్మ లేదు, గొడవే లేదు. దేహం ఉంది ఆత్మ ఉంది అంటే, దేహం ఉంది ఆత్మ ఉంది కానీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసు కదా. ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ ఉంది, స్విచ్ ఉంది, చెమట పోస్తుంది, వాడు వేసుకోకపోతే వేస్ట్ అవ్వలే. కాబట్టి నువ్వు ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఈ దేహంతో నీకు ఉపయోగం. ఫ్యాన్ ఉందనుకోండి, చెమట పోసిన అశు ఉష్ అంటే ఏం ఉపయోగం అండి? కరెంట్ అవుతుందని కూర్చుంటే. కాబట్టి మనస్సు అనే ఉపాధిని ఎప్పుడు క్రియావంతంగా ఉంచే ఆత్మ సదా అకర్తే. వస్తువు సమీపంలో ఉంటూ ఆ వస్తువు స్వభావంలో ఎటువంటి మార్పు కలిగించకుండా తన గుణాలను ఆ వస్తువునందు ఆరోపించే దానిని ఉపాధి అంట. మీ శరీరం, మీ గుణాలన్నీ మీవే కానీ ఆత్మ కాదు. ఆత్మ ఉంది కాబట్టి గుణాలతో మీరు ప్రవర్తిస్తున్నారు. కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ వస్తుంది, అన్ని. ఏది అవసరం అదే వేసుకుంటారు కదండి. అన్ని వేసుకుని కూర్చుంటారా? ఏది అవసరం అదే కదా. ఫ్యాన్ కూడా చిన్నగా పెడతారు, ఏసీ ఎందుకు? గాలి గది మొత్తం ఇది అవ్వాలి అని. కొంతమంది ఇలా, కొంతమంది అలా, రకరకాలు. ఆత్మ అన్ని కర్మలకు, ప్రతిక్రియలకు, కర్మఫలాలకు అతీతం. ఆత్మ సముద్రం వంటి అంతఃకరణ వృత్తులకు ద్రష్ట, తటస్థ సాక్షి. కర్మలు, గుణములు, పరిస్థితులు, పరిమితమైన ఉపాధులు అన్ని ఆత్మపై
మిథ్యారోపణము గావించబడ్డాయి. నేను సంతోషంగా ఉన్నాను లేక విచారంగా ఉన్నాను మొదలైనవి మనస్సు, ఇంద్రియాలు, విషయాలు, దేహాదులతో ఆత్మ మిథ్యా తాదాత్మ్యం చెందినదా అన్నట్లుగా ఈ సుఖదుఖాలు అనుభవిస్తుంది. అందువలనే బంధించబడుతుంది. ఒక సంగీత కచేరీలో కొంతమంది తాదాత్మ్యం చెందుతారు. వారు ఏం చేస్తున్నారో వారికి అర్థంగా, అంటే అంతటి తాదాత్మ్యం మునిగిపోతూ ఆహా అంట. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు. పక్కన వాళ్ళు ఎవరైనా లేపే వరకు కూడా వాళ్ళు అందులోనే ఉండిపోతారు. మనస్సు అలా లగ్నం అవుతుంది. ఉపాధులు ఆత్మను ఎప్పటికీ బంధించలేదు. బంధించబడినట్లుగా అనిపిస్తుంది. వ్యక్తి ఇలా కనిపించే బంధనాన్నే సత్యం అనుకునుచు బంధింపబడుతూ. తెలుసు కదండి ఇది గురించి చెప్పక. అయ్యో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రేమగా నన్ను పిలిచారు, నేను వెళ్ళకపోతే ఎలాగా, నా కోరిక అది, నా కోరిక ఇది. ఏం చేస్తారండి, కోరికలు ఎవరు తీరుస్తారో వాళ్ళకే కదా చెప్తారు. బంధం ఏర్పడింది కదా, ఆ బంధం బాధించకుండా ఉంటుందా? కాబట్టి జీవుడు అనేవాడు ఈ కనిపించేదాన్నే నిజమని నాగచాట్లు పడుతూ ఉంటాడు. వివేక రాహిత్యం వలననే ఈ బంధం ఇలా కొనసాగుతూ ఉంటుంది. వివేకం లేకపోవటం వల్ల మనసు విషయాలలో సుఖం ఉందని ఊహిస్తూ వాటితో తాదాత్మ్యం చెంది వాటి వెనక పరుగులు పెడుతూ ఉంటాయి. సరి అయిన ఆలోచన అన్ని రకాల భ్రాంతులను తొలగించి వ్యక్తికి అసంగతను, స్వేచ్ఛను. కాబట్టి ఇక్కడ సరైన ఆలోచన అంటే ఇది కూడా మీకు తెలియందేం కాదు. మీకు తెలియంది ఏముందండి అసలు? ఏమీ లేదు కదా. తెలియంది ఉందా? ఎక్కడుంది? తెలియందంటే ఏమీ లేదు. సరి అయిన ఆలోచన విధానం మీరు ఆలోచించుకున్నారనుకోండి, మీ మాట, చేత, ప్రవర్తన అన్ని సరిగ్గా ఉండవు. సరి అయిన మనుషులు సరిగ్గా ఆలోచిస్తారు. నా చెప్పుకోలేదు, స్పీడ్ బ్రేకర్ లేవనుకోండి, బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆగక్కర్లా. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయంటే దాన్ని గమనిస్తూ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళగలిగితే వాడు కూడా ఎటువంటి ఇది లేకుండా గమ్యస్థానం చేస్తాడు. కాబట్టి ఇక్కడ నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఆలోచన కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లే. నువ్వు వాటిని గమనించుకుంటూ అది సరైనదా కాదా అన్న వివేకముతో ఆలోచిస్తూ అనండి, వివేచనతో అనండి, వాటిని సరిదిద్దుకుంటూ నువ్వు ముందుకు వెళితే గమ్యస్థానమైన అహం బ్రహ్మాస్మి స్థితి తొందరగా చేరు. వాటిని వేటిని గమనించకుండా వాటన్నిటినీ ఉపయోగిస్తూ బాధపడుతూ నానా గోలలు. స్పీడ్ బ్రేకర్ ముందు గమనించిన వాడు స్పీడ్ని కంట్రోల్ చేసుకుని ఎటువంటి ఇది లేకుండా చక్కగా దాన్ని దాటి మళ్ళీ స్పీడ్ని మెయింటైన్ చేస్తాడు. అదే చూడలేదనుకోండి, ఢామున ఎగురుతాడు, సరే ఏదైనా జరగచ్చు. ఇది అంతే. అంటే మీ మాట, మీ చేత, మీ ప్రవర్తన కానివ్వండి, ఏదైనా సరే మీరు గమనించుకున్నప్పుడు, అంటే మీరు చేసేది తప్పు అని మీరు గ్రహించి దానిని సరిదిద్దుకున్నప్పుడు మీరు ఉన్నతంగా ఉండగలుగుతారు. అలా కాకుండా మీరు చేసినది, అంటే మీరు అది చెడైనా సరే, అహంకారం ఏదైనా సరేనండి, దిస్ ఈజ్ అంతే, నేను చేసా కాబట్టి ఇది ఇంతే, ఇది ఇది కరెక్ట్ అని మిమ్మల్ని మీరు చేసుకున్నారనుకోండి, అది వృధా అయిందా లేదా? మీరు గదిలో ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటే ఆ కరెంటు సద్వినియోగం అయినట్టు. అలా కాకుండా సరేలేండి ఒక గంట తర్వాత మళ్ళీ గదిలోకి వెళ్ళి పడుకోవాలి కదా అని ఫ్యాన్ ఉంచేశారనుకోండి, అది సద్వినియోగం అంటారా? అన్నారు కదా. మంది కాదండి, ఇది వేరే వాళ్ళ ఇల్లు, ఏం పర్వాలేదు అన్నారు అనుకోండి, బుద్ధి ఏమైందండి? బుద్ధి. కాబట్టి వంకర బుద్ధి అని మీకు తెలిసింది కదా. వంకర బుద్ధి అని తెలిసాక అవన్నీ ఎందుకు చేయాలండి? కాబట్టి ఎవరైతే వివేచన కలిగి ఉంటారో, అంటే అహంకార రహితంగా ఉంటారో, నేను అన్న భావన లేకుండా, మీ తప్పులు మీకు తెలిసినప్పుడు వెంటనే దానిని సరిదిద్దుకునేవాడే అసలైన వాడు. వాడు అతి ప్రయత్నం లేకుండా, అంటే పెద్ద కష్టపడకుండా అహం బ్రహ్మాస్మి స్థితి చేరుకోవాలి. అలా కాకుండా వాడు ఎంతసేపు వాడు చేసినవన్నీ కరెక్టే,
నా మాట వీడు వినవలసిందే, నేను చాలా గొప్ప, ఇలా ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారనుకో, వాడి జన్మ వృధానే కదా. సద్వినియోగం ఎక్కడ చేసుకున్నాడు? నీకు తెలిసింది ఎవరే, ఇది మానవ జన్మ సర్వోత్కృష్టమైనదిరా, ఎంతో ఇదైతే గాని లభించదు, అందున మళ్ళీ అద్వైతం తెలియబడింది నీకు, కాబట్టి ఈ మానవ జన్మని అద్వైతంతో నువ్వు సార్థకం చేసుకొని నీకు చెప్పబడింది, నీకు తెలియచెప్పబడింది. ఎంతో మందికి తెలియని పరమ రహస్యం నీకు తెలియదు. బోధ జరిగింది, బోధన ఆచరణలో పెట్టినవాడు వివేకవంతుడు, విచక్షణ. వాడు తన మార్గాన్ని అంటే తన గమ్యస్థానాన్ని నిర్ణయించుకుని స్థిరంగా అదే మార్గంలో ప్రయాణిస్తాడు. వచ్చిపోయే ఆ యొక్క స్పీడ్ బ్రేకర్ని వాటిని వాడు గమనించుకుంటూ వాటి వల్ల తనకి విఘ్నం రాకుండా చక్కగా సాగిపోతాడు. అది లేనివాడు ఏమంటే ఇదో విఘ్నం వచ్చింది, ఇప్పుడు ఫంక్షన్ వచ్చింది, ఈ ఫంక్షన్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, ఇలా రకరకాలుగా విఘ్నాలని కలిగించు. ఏ వాడు బాగుపడే ఛాన్స్ ఎక్కడుందండి? ఒకటి పోయిన తర్వాత ఇంకోటి కల్పించుకుంటాడు, ఎందుకంటే వాడి మనసు అది కోరుతోంది. దానికి మసిపూసి మారేడుగాయలాగా వాళ్ళని వీళ్ళని కలుపుతాడు, సాక్ష్యాలు సృష్టించుకుంటాడు. నువ్వు సాక్ష్యాలు సృష్టించుకున్నా, ఇంకోటి చేసినా, ఏది చేసినా జీవితం అనేది నీకోసం నిలబడదు. నీకు బుద్ధి వచ్చే వరకు నీ యొక్క ఆయుష్ ఉంటుందని నువ్వు భావించరాదు. ఎక్కడ ఉంటుందండి? నీకు బుద్ధి వచ్చే వరకు ఉంటుందా? అయ్యో నాకు ఇప్పుడు వచ్చింది, నేను ఇప్పుడు ఏదో చేస్తాను అంటే అప్పుడు నీ మనసు సహకరిస్తుందా, నీ శరీరం సహకరిస్తుందా, ఏది సహకరిస్తుందా? ఆలస్యం అమృతం విషం. తిందాలే తిందాలే అని దాచుకున్నారు అనుకోండి, కుళ్ళిపోదు. పంట అయితేనే ఏదైనా సరే మర్చిపోతారు అనుకుందా, పోయిందా? అదేదో హాయిగా ఫ్రెష్ గా ఉన్నప్పుడు తినేస్తే ఓ పని అయిపోయిందా? పాడైపోతున్న వస్తువు ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, పాడైపోయిన వస్తువు అంటే అయిపోకుండా ముందే, అప్పుడు ఆ వస్తువు పాడవకుండా ఉంటుంది కదా, పారేయక్కర్లేదు కదా. అందుకని దాచేయి దాచేయి అనుకుంటే దాచుకోకండి. అన్ని ఏవైనా సరే మనసులో దాచుకుంటే మనసు చెత్త అవుతుంది. మనసులో విషయాలు దాచుకునే కదండి ఇప్పుడు నాన్న గోల. ఏదీ లేకపోతే బ్రహ్మం ఉంటాడు, ఆ బ్రహ్మానందాన్ని మీరు పొందవచ్చు ఇక్కడ చెప్పేది. అంటే ఆ విధంగా అందరూ తరించండి. శుభం భూయాత్.